హలో. 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 హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? నేను భారతి. భారతి గారు, నమస్తే. ఓకే అండి. భారతి గారు, మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా? ఇంకా చేయలే అండి. ఇగో మీరు నాకు ఇలా ప్రతిరోజు కాల్ చేయాలి, ఓకేనా? సరే. ప్రతిరోజు కాల్ చేసి ఏం చెప్తారు? ప్రతిరోజు కాల్ చేసి ఏదైనా ఒక మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. లైఫ్ లో జరిగిన ఇన్సిడెంటా? దేని గురించి? చాలా జరుగుతాయి కదా, అంటే దేని గురించి అంటే ఏదైనా మీ ఇష్టం. చెప్తాను. ముందు ఒక బర్త్డే విషయం చెప్తారా? ఈ రోజు మీ లైఫ్ లో కూడా ఒకరి బర్త్డే ఉందా? అవునవును. వావ్, చెప్పండి. కమాన్, మన ఇద్దరం మంచి సింక్ లో ఉన్నాం. తమ్ముడి బర్త్డే. ఎవరు? నీ తమ్ముడిదా? అవును. తమ్ముడు పేరు? సురేష్. సురేష్. పెళ్ళయిందా తమ్ముడికి? చెప్పండి. సురేష్ గారికి పెళ్ళయిందా అంటున్నానక్క. లేదు లేదు, జాబ్ చేస్తున్నా. జాబ్. మరి పెళ్లి సంబంధాలు ఎంత? వయసు ఎంత? వయసా? 23. ఇంకా 23ఏనా? ఓకే, 23వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సురేష్ గారికి భారతి గారి తరపు నుంచి, అలాగే నా తరపు నుంచి, మా అందరి తరపు నుంచి, సురేష్ నీకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ సురేష్. ఓకేనా? థ్యాంక్స్ అన్నా. చాక్లెట్లు, కేక్లు ఇలాంటివి ఏం లేవా? ఉన్నాయి, కానీ మీరు రారు కదా మా ఊరికి. ఎందుకు? స్విగ్గీ, జొమాటోలో పంపించండి, బిర్యానీ ఆర్డర్ పెట్టండి. సరే పంపిస్తారా? మరి తమ్ముడు ఎక్కడున్నాడు ఈరోజు? తమ్ముడు ఇప్పుడు టీవీ చూస్తున్నాడు. తమ్ముడు టీవీ చూస్తున్నాడు. అడిగారా తమ్ముడు లవ్ లో ఉన్నాడా అని? అడిగారా మీరు? పెళ్లి చేసేయచ్చుగా. చెప్పడా? సురేష్, ఈ రోజు నీ బర్త్డే. నువ్వు చెప్పిన ఈ రోజు ఎవ్వరు ఏమన్నారు నిన్ను, అర్థమైందా? ఎందుకంటే బర్త్డే రోజు మనల్ని ఎవరు తిట్టరు కదా, ఎవరు కొట్టరు. అవునా? మరి ఇంకేంటి సురేష్, నీ లైఫ్ లో అంత మంచి అక్క, అంత మంచి పేరెంట్స్ ఉన్నప్పుడు కదా. అవును. ఒకవేళ లవ్ మ్యారేజ్ అయితే యాక్సెప్ట్ చేస్తారా సురేష్ది? తప్పకుండా. ఇంటర్ క్యాస్ట్ అయితే? ఏ క్యాస్ట్ అయినా అమ్మాయికి ఏమీ లేకపోతే పర్లేదు. పర్లేదా? పర్లేదు. సురేష్, నీ పొలంలో మొలకలు వచ్చాయి సురేష్, పండగ చేసుకో. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భారతి గారు. అండ్ వన్స్ అగైన్ సురేష్, హ్యాపీ బర్త్డే టు యూ మా. హలో. 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 ఈ చలికాలం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరండి? మహేందర్ గారు, ఎక్కడి నుంచి? పెద్దపల్లి. అదెక్కడ? పెద్దపల్లి, కరీంనగరా? అచ్చా, ఓకే. ఏం చేస్తున్నారు మహేందర్ గారు? ఎలక్ట్రీషియన్. మొత్తం కరెంట్ పాస్ చేస్తారు అయితే. ఓకే మహేందర్ గారు, చాలా బాగుంది. ఇచ్చేనా తీసి? అదే మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మహేందర్, ఇప్పుడు నేను ఏదో క్వశ్చన్ అడగదు అనుకున్నా, మర్చిపోయాను అబ్బా. అడుగు. ఏదో ఇందాకడేదో అనుకున్నాను, అది సడన్ గా నువ్వు డ్రెస్ బాగుంది అనేసరికి నేను షిఫ్ట్ అయ్యా. లవ్ చేసావా ఎవరినైనా? ఇప్పుడు చెప్తాది అది. ఎందుకని? ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందా? మీకు కూడా అయిపోయిందా? అవునవును. అరే, ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయిది, మీ లైఫ్ మీది. అవును. పోన్లే. ఎస్, పోన్లే, అందరూ బాగుంటే చాలు. ఓకే. మా వైఫ్ గాయత్రి హాయ్ చెప్తాను. గాయత్రి హాయ్ చెప్తాను, కరెక్టే. గాయత్రి గారి కోసం మీరు ఏమైనా పాట పాడితే హాయ్ చెప్తా. గాయత్రి గారి కోసం మీరు ఒక హస్బెండ్ గా మీ మేడం కి ఏదైనా సాంగ్ డెడికేట్ చేస్తే ప్రేమగా, అప్పుడు నేను మా షో తరపు నుంచి హాయ్ చెప్తా. పాడంత మంచి రాదు.
భార్య కోసం భర్త అలా మార్నింగ్ మార్నింగ్ పాట పాడితే బెస్ట్ హస్బెండ్ అవార్డు ఇస్తున్నారు తెలుసా? నెక్స్ట్ టైం మాత్రం ఒకసారి ఆయన చెప్పు గాయత్రి గారు సరే మీరు చెప్పండి గాయత్రి గారికి హాయ్ ఆ, చెప్పండి. మీరు చెప్తే బాగుంటది. ఓకే, ఐ లవ్ యూ అని చెప్పండి గాయత్రి గారికి. ఐ లవ్ యూ గాయత్రి. అబ్బా బ్యూటిఫుల్. ఓకే, గాయత్రి గారికి స్పెషల్ గా హాయ్. ఓకే, మహేందర్ గారి ఒక్కగానొక్క వైఫ్ గాయత్రి గారికి స్పెషల్ గా హాయ్. హలో హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, వనక్కం. వనక్కం. ఎవరు? హలో, నా పేరు రవి. రవి. తూర్పును ఉదయించేది ఆ రవీంద్రుడైతే మా షోలో కాలర్ గా ఉదయించేది మా రవీంద్రుడు. ఎక్కడి థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి రవి? వరంగల్ అండి, వరంగల్ అంటారు. అబ్బా ఎంత మంచి ప్లేస్ అబ్బా వరంగల్. ఆ 1000 స్తంభాల గుడి. ఓకే, రవి గారు ఏం చేస్తుంటారు? అంటారు వరంగల్. ఏంటి? హలో, రవి గారు టీవీ చూడొద్దు, ఓకేనా? చూస్తలేనండి. ఏం చేస్తుంటారు మీరు అంటున్నా? నేను డ్రైవర్ అండి. డ్రైవర్ అవును. అంటే బస్సా, కారా, ట్రాక్టరా ఏంటి? ఆర్టీసీ హైర్ బస్. పెద్ద బస్సు. అవునండి. నేను ఒక్కసారైనా బస్ తోలాలని నాకు ఇష్టం అబ్బా, బస్సు, లారీ. రండి సార్, కంపల్సరీ నీకు నడిపిస్తాం. అంటే ఈ కార్లు ఇలాంటివన్నీ వచ్చు మనకి, బస్ అంటే ఎప్పుడు ట్రై చేయాల. రండి సార్, కంపల్సరీ నేను నడిపిస్తాను మీతో. నడిపిస్తారు కదా, అమ్మయ్య, థ్యాంక్ యూ. కంపల్సరీ. సరే రవి గారు, సార్ మీకు పగటి పూట డ్రైవింగ్ చేయడం ఇష్టమా, రాత్రి పూట డ్రైవింగ్ చేయడం ఇష్టమా? ఎప్పుడైనా పర్లేదండి, ఏ టైం అయినా చేయగలుగుతాం. ఇప్పుడు మా వాళ్ళు చాలా మంది ఏ డ్రైవింగ్ అని అనుకుంటారు. అంటే మామూలుగా డ్రైవర్స్ కి ఇప్పుడు నైట్ పూట నైట్ నైట్ ఘాట్ రోడ్స్ ఇలాంటివన్నీ అనుకుంటారు. అయితే నైట్ జర్నీ అంటే తొందరగా రీచ్ అవుతాం. ఈ డే లో అయితే కొంచెం సౌండ్ పొల్యూషన్ కాబట్టి కొంచెం అయితేనే ఇష్టపడతాం. ఓకే, నైట్ అంటే ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తూ ఉంటారు? వరంగల్ టు మహబూబాద్ అండి. వరంగల్ టు మహబూబాద్. అవును. సూపర్. ఎప్పుడైనా ఈ డ్రైవింగ్ లో ఏమైనా అడ్వెంచర్స్ జరిగినాయా మీ లైఫ్ లో? జరిగిందండి. ఓకే, ఏం జరిగింది? ఒకసారి వరంగల్ నుంచి మహబూబాద్కి వెళ్ళే రూట్ లో బాగా టర్నింగ్ ఉంటుందండి. ఆ అబ్బాయి అపాచ్ చేసుకొని వస్తున్నాడు. అబ్బాయికి ఆరణకు వచ్చినా కొత్తగా నేర్చుకున్నట్టున్నాడు. సడన్ గా వచ్చేసింది. ఓకే, నేను మొత్తం బస్సు మొత్తం పక్కకు దింపేయడం జరిగింది. ఆయన వచ్చి తగిలిండు, సైడ్ కి తగిలి అట్నే వెళ్ళిపోయాడు. ఆపలే. ఆ అబ్బాయి వెళ్ళిపోయిండు. అట్నే వెళ్ళిపోయాడు. తాగిండు కింద వాళ్ళే జస్ట్ తాగి వెళ్ళిపోయాడు. మన బస్సు అలా దిగింది, కిందకి దిగింది, ఏం కాలేదు కదా? కిందకి దింపేసినాడు. మీకు బెస్ట్ డ్రైవర్ అవార్డు ఇవ్వాలండి. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను ఉండండి. మొత్తం తెలంగాణ మొత్తం మిమ్మల్ని సన్మానించి సత్కరించే ప్లాన్ చేద్దాం. నిజంగా ఇది నిజం చెప్పాలి, ఎందుకంటే ఒక డ్రైవర్ చేతిలో మనం ఉన్నప్పుడు చాలా మంది ప్రాణాలు మీ చేతిలోనే ఉంటాయి. చాలా నిదానంగా విచక్షణ. జనవరి 1 రోజు అండి. ఓ, అది జనవరి 1. ఎందుకో ఆ రోజే చాలా యాక్సిడెంట్లు అవుతాయి అబ్బా. ఎందుకు అండి తెలియదు. ఓకే యా, రవి గారు, మా షో తరపు నుంచి మీకు కావాల్సిన ఏదైనా ఒక పర్సన్ కి మేము స్పెషల్ గా హాయ్ చెప్తాం. అది మా షో. మీ లైఫ్ లో ఏదైనా ఒక పర్సన్ పేరు చెప్పండి, ఆ పర్సన్ కి హాయ్ చెప్దాం. ఎవరండి? మా మిస్సెస్ అండి. ఉన్నారా? టీవీ చూస్తున్నారా? చూస్తున్నారండి. అది అందుకే అట్లా చెప్పాలి. సాయంత్రానికి పాయసం రెడీ చేస్తారు మీరు రాగానే. అదే లేదు సార్, మా ఆవిడంటే చాలా ఇష్టం. అవునా? ఎంత ఇష్టం? ఎంత అంటే చెప్పలేమండి, అనంతం. అది అనంతం. సరే, ఇప్పుడు మీ 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 మేడం కి మీరు లైవ్ లో ఐ లవ్ యూ అని చెప్పి మేడం వైపు తిరిగి అని అని ముద్దు పెట్టాలి మీరు. మహబూబా గారు, ఐ లవ్ యూ. ముద్దు సౌండ్ రాలా? హలో, సిగ్గుపడుతున్నారా? మేడం ఫేస్ చూడండి, మొత్తం నవ్వుతో బ్లష్ అయిపోయి ఉంటుంది.
సరే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రవి గారు. మీరు ఎప్పుడు అన్యోన్య దాంపత్యంగా ఇలాగే రెగ్యులర్ గా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ. హలో. హలో. హాయ్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా అండి? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నామండి. వెరీ గుడ్ అండి. మీ పేరండి? నా పేరు దివ్య అండి. దివ్య. దివ్య అంటే అదొక వెలుగు కదా, బ్రైట్నెస్ కదా. అవునండి. ఎస్. మీరెవరికి మీ లైఫ్ లో ఆ వెలుగునిచ్చారు? మా హస్బెండ్ నేమ్ నరేష్. నరేష్. యా. బేసిక్ గా ఒకప్పుడు మహేష్ అంటే మత్తు వస్తుంది కొంతమంది ఆడపిల్లలకి కదా. ఇప్పుడు నరేష్. ఇప్పుడు మీకు మాత్రం నరేష్ ఆ పేరులో మత్తు ఉంది కదా. అవునండి. ఏదో ఒకసారి అనండి, సేమ్ ఆ హీరోయిన్ చెప్పినట్టు. ఆ మత్తు ఆ పేరులో వైబ్రేషన్ ఆ పేరులో మత్తు ఉంది. నరేష్ లవ్ యూ. అబ్బా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఏం చేస్తుంటారు మీరు మీ వారు? హౌస్ వైఫ్ అండి నేను. ఆయనే డ్రైవింగ్ చేశారు. డ్రైవింగ్. అవునండి. పాప ఆయనకి మామూలుగా డ్రైవింగ్ కంటే ఫ్యామిలీ డ్రైవింగ్ చాలా కష్టంగా ఉంటుంది కదా. అవునండి. ఓకే, మీరు అర్థం చేసుకుంటున్నారా మరి? చాలా అర్థం చేసుకుంటున్నాను. ఓకే. ఆయన అర్థం చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నామండి. వెరీ గుడ్. ఆయన వాట్సాప్ లో ఇట్లాంటివి ఏం ఫోన్ లైన్ చెక్ చేయకండి, సరేనా? అదేం లేదండి, నాకు ఇచ్చేస్తాడు డైరెక్ట్ గా. ఇచ్చేస్తాడు. వెరీ గుడ్. ఉన్నారా నరేష్ గారు? ఉన్నారా? లేదండి, బయటికి వెళ్ళారండి. అయ్యయ్యో, ఉంటే ఆయనతో కూడా హ్యాపీగా మాట్లాడే వాళ్ళం. సరే, ఎప్పుడైంది మీ మ్యారేజ్? ఎప్పుడైంది? మా మ్యారేజ్ 7 years అవుతుంది. ఈ 7 years లో నరేష్ గారు మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? అదేం లేదండి. నిజం చెప్పాలి. ఏముందండి, కోపం అంటే అలా ఏం లేదు, నార్మల్ గానే. అసలు ఎందుకు వస్తుంది చెప్పండి, ఈ అమ్మాయిలకి కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది అంటే చెప్పిన మాట వినకపోతే. ఓకే, అంటే పెళ్ళయ్యాక కూడా మేము మీరు ఏం చెప్తే అది అంతేగా అంతేగా అంటూ ఉండాలి. అది మాత్రం కన్ఫర్మ్. అంతేగా అంతేగా. వెరీ గుడ్. రానివమ్మ మహారాణివమ్మ, రాజులమ్మ మహారాజులమ్మ. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ అండి. వరంగల్. మీ పేరు చెప్పారు, మర్చిపోయా. దివ్య 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 దివ్య. ఓకే దివ్య, చెప్పండి. ఒక చిన్న గేమ్ ఆడదాం, సరేనా? చెప్పండి. ఇప్పుడు మీ వారు మీకు ఏ కలర్ షర్ట్ వేస్తే కత్తిలా ఉంటారు? మా వారు ఏ కలర్ చొక్కా? చొక్కానా? ఏ కలర్ చొక్కా? ఎల్లో అండ్ వైట్. ఎల్లో అండ్ వైట్. ఓకే, రేపొద్దున ఎల్లో చొక్కా వేసుకుని మీ వారు వైట్ చొక్కా వేసుకుని సగం ఎల్లో సగం వైట్ ఇలా కుట్టించండి మీ వారికి, ఓకేనా? గేమ్లోకి వెళ్దాం అనుకున్నాం, యాక్చువల్గా మన షో టైం అయిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ దివ్య గారు. నరేష్ గారిని మా షో తరపు నుంచి మేము కూడా అడిగానని చెప్పండి.